మామగారు సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 2 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ఈ ధారావాహికలో ఆకర్ష్ బైరముడి, సుహాసిని మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ కథ కొత్త ట్రాక్ వచ్చింది. ప్రస్తుతం సీరియల్లో కొన్ని సంవత్సరాల తర్వాత కథని మలుపు తిప్పారు. ఊహించని ట్విస్ట్లు ఇప్పుడు మామగారు సీరియల్లో అలరించబోతున్నాయి. కట్ చేస్తే గంగా ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే చెంగయ్య ముందు గంగాధర్ ప్రెగ్నెన్సీ విషయంగా స్పందించకపోవడంతో గంగా నిరాశ చెంది ఉద్యోగానికి రాజీనామా చేసి ఊరు విడిచి దూరంగా వెళ్లిపోయింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత అని కథని మలుపు తిప్పారు. అయితే ఊహించని కొత్త క్యారెక్టర్స్ ఎన్నో కథలో ప్రవేశపెట్టారు. శరత్ అనే కొత్త క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టారు. అయితే గంగాలా కాకుండా ఇప్పుడు గంగని జాహ్నవిగా చూపిస్తున్నారు. జాహ్నవి శరత్ భార్య అన్నట్లు ఒక బాబు కూడా ఉన్నట్లు కథలో చూపిస్తున్నారు. అయితే గంగ జాహ్నవిగా ఎందుకు మారింది, ఇలాంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొన్ని సంవత్సరాల ముందు కథ చూపించినప్పుడు గంగ ప్రెగ్నెంట్. అయితే డెలివరీ అయినప్పుడు గంగకి పుట్టిన బిడ్డ చనిపోయింది అన్నట్లు ఇక్కడ ఒక స్మాల్ రీక్యాప్ లో చూపించారు. పుట్టిన ఆ పాప చేతికి మచ్చ ఉంటుంది. ఇక శరత్ తో పాటు శరత్ కుటుంబ సభ్యుల్ని కూడా కథలో ప్రవేశపెట్టారు. శరత్ క్యారెక్టర్ లో నటుడు భగత్ ఎంట్రీ ఇచ్చారు. భగత్ ఒంటరి గులాబీ, అభినందన సీరియల్స్ లో నటించారు. ఇక శరత్ అక్క క్యారెక్టర్ లో నటి అనూష ఎంట్రీ ఇచ్చారు. రాబోయే చందమామ సీరియల్లో నీరజగా అలరించిన అనూష ఇప్పుడు ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక అనూషకి భర్త క్యారెక్టర్ లో నటుడు సుమిత్ కింగ్ ఎంట్రీ ఇచ్చారు. కైలాసం అనే క్యారెక్టర్ లో కామెడీ రోల్ లో ప్రస్తుతం ఎంట్రీ ఇచ్చారు. ఇక శరత్ కి మేనత్త క్యారెక్టర్ లో ఉమానాయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇక శరత్ తల్లిదండ్రులుగా ఈ ఇరువురు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కథలో ఈ కొత్త క్యారెక్టర్స్ తో పాటు మొత్తం 4 పిల్లల్ని ప్రవేశపెట్టారు. ఒకరు శరత్ కొడుకు, ఒకరు గంగ కూతురు, శరత్ అక్క పిల్లలు ఇద్దరు. అనుమతి సీరియల్లో నటించిన అయన్, ప్రేమ ఇంత మధురం సీరియల్లో నటించిన కృతి ఈ సీరియల్లో శరత్ అక్క పిల్లలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక గంగ కూతురు క్యారెక్టర్ లో, అలాగే శరత్ కొడుకు క్యారెక్టర్ లో మనసంతా నువ్వే సీరియల్లో నటించిన పిల్లలు ఎంట్రీ ఇచ్చారు. మాస్టర్ ఆరుష్, బేబీ చైత్రికారెడ్డి ఈ సీరియల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. మనసంతా నువ్వే, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిలో అలరించిన ఈ పిల్లలు ఇప్పుడు ఈ సీరియల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక గంగాధర్ ఏమయ్యాడు అనే విషయానికి వస్తే గంగాధర్ జైల్లో ఉన్నట్లు చూపిస్తున్నారు. అలాగే చెంగయ్య పూర్తిగా మంచిగా మారిపోయాడు. ఇప్పుడు చనిపోయింది అనుకుంటున్న గంగ కూతురు ఇప్పుడు చెంగయ్య దగ్గర ఉన్నట్లు చూపించారు. ఆ పాప చేతికి కూడా మచ్చ ఉంది. అంటే కథలో ఏదో ట్విస్ట్ ఉంది. చనిపోయాడు అనుకున్న గంగ కూతురు మళ్ళీ బహుశా బతుకుండొచ్చు. ఆ సమయానికి గంగ అక్కడి నుండి వెళ్లిపోయిందేమో మరి. అందుకే చెంగయ్య దగ్గరే ఇప్పుడు ఆ పాప ఉన్నట్లు చూపించారు. గంగని కలుసుకొని కూతుర్ని గంగకి అప్పచెప్పాలి అని ప్రస్తుతం చెంగయ్య చూస్తున్నాడు. అలా పట్టణానికి ఇప్పుడు వచ్చినట్లు కథలో చూపించారు. ఇక గంగాధర్ ఎందుకు జైల్లో ఉన్నాడు అనే విషయానికి వస్తే గంగాధర్ ఖచ్చితంగా ఏదో చేయని తప్పుకే శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. గంగా నన్ను క్షమించు అంటూ జైల్లో తప్పించిపోతున్నాడు గంగాధర్. కొడుకు కోడలి విషయంలో ఎంతో తప్పు చేశానని రియలైజ్ అయ్యి చెంగయ్య ఇప్పుడు వాళ్ళిద్దరిని కూతురుతో కలపాలని నిర్ణయించుకున్నాడు. గంగా కూతురు శుభ్ర క్యారెక్టర్ లో మనసంతా నువ్వే సీరియల్ లో నటించిన బేబీ చైత్రికారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఇక శరత్ కొడుకు బగీరా క్యారెక్టర్ లో మాస్టర్ ఆరుష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక పట్నానికి వచ్చిన చెంగయ్య, శుభ్ర ఇద్దరు గంగని చూస్తారా? గంగ పట్నానికి వచ్చిన తన కన్న కూతుర్ని చూస్తుందా? రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది? మామగారు సీరియల్ ని మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ మాలో మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.